to Kiddo Stories! Yay! ఒకప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక చిన్న అందమైన గ్రామం ఉండేది. అక్కడ ప్రకృతి అందాలు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఆ గ్రామంలో రవి అనే చిన్న బాలుడుండేవాడు. అతను సాదాసీదా జీవితం గడిపే చాలా మంచివాడు. ప్రతి రాత్రి రవి తన ఇంటి బయట కూర్చొని ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూస్తూ ఉండేవాడు. మన ఇంట్లో అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని రవి మనసులో కోరుకున్నాడు. ఆ రాత్రి ఒక్కసారిగా ఒక నక్షత్రం ఆకాశం నుండి కిందికి పడుతూ రవి ముందు దిగింది. భయపడకు రవి, నేను మాయ నక్షత్రం అని ఆ నక్షత్రం మెల్లగా మాట్లాడింది. నీకొక కోరిక కోరే అవకాశం ఇస్తాను అని నక్షత్రం చెప్పింది. రవి తన కోసం ఏమీ కోరలేదు. నా కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పాడు. నక్షత్రం సంతోషంగా నవ్వి మీ కోరిక నిజమవుతుంది అని ఆశీర్వదించింది. నక్షత్రం ఒక చిన్న కాంతిగా మారి రవి చేతిలోకొచ్చింది. ఆ రోజు నుండి రవి కుటుంబం ఆనందంతో నిండిపోయింది. వాళ్ళు కలిసి నవ్వుతూ సంతోషంగా జీవించారు. ప్రతి రాత్రి రవి ఆకాశాన్ని చూస్తూ ఆ మాయా నక్షత్రాన్ని గుర్తు చేసుకునేవాడు. ఇతరుల సంతోషం కోరేవాళ్లు నిజమైన ఆనందాన్ని పొందుతారు.